హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ బిగ్ స్టోరీ. దిస్ ఈస్ కవిత. సోనియా గాంధీ భారత రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. దీనికి కారణం ఆమె గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడమే. రాజీవ్ గాంధీని పెళ్లాడిన తరువాత సోనియా గాంధీ భారత్కి వచ్చారు. ఆ సమయంలో తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఏనాడు ప్రజల ముందుకు రాకుండా అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసి అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించిన సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఘట్టాలపై పొలిటికోస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. సోనియా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఆమె యునైటెడ్ ప్రోగ్రెసివ్ కూటమి ప్రభుత్వంలో సంకీర్ణ పార్టీల సమన్వయ కమిటీ చైర్పర్సన్గా పనిచేశారు. శ్రీమతి సోనియా గాంధీ డిసెంబర్ 9, 1946లో జన్మించారు. పాఠశాల చదువు పూర్తయిన తరువాత ఇంగ్లీషు, రష్యా, ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవడం కోసం ఆమె విదేశీ భాషలు నేర్పించే స్కూల్లో చేరారు. కేంబ్రిడ్జ్లో ఇంగ్లీష్ భాష కోర్సు చదువుతున్న సమయంలోనే రాజీవ్ గాంధీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం 1968లో న్యూఢిల్లీలో వారు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక, మనవడు, మనవరాలు ఉన్నారు. శ్రీమతి గాంధీ తన వైవాహిక జీవితంలో ఎక్కువ భాగం ఒక మామూలు వ్యక్తిగా తన కుటుంబానికే సమయం కేటాయించారు. తన అత్తగారైన ఇందిరాగాంధీ అధికారిక విధులలోనూ ఆమె చేదోడు వాదోడుగా ఉన్నారు. తన భర్త రాజీవ్ గాంధీ 1984 నుంచి 1991 మధ్య ప్రధానమంత్రి, విపక్ష నేతగా ఉన్న సమయంలో కొంతకాలం ఆమె ప్రజాసేవ కూడా చేశారు. తన భర్త దేశ, విదేశ పర్యటనలలో ఆయన వెన్నంటే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని తన భర్త నియోజకవర్గం అమేథీలో ఆరోగ్య సంరక్షణ క్యాంపులు ఏర్పాటు చేయడం, కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టారు. 1991 మేలో తన భర్త హత్యకు గురైన తరువాత ఆయన స్మారకార్థం రాజీవ్ గాంధీ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా మేధోపరమైన మరో సంస్థ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్ను ఆమె ఏర్పాటు చేశారు. ఈ సంస్థల చైర్పర్సన్గా తన భర్త ఆశయాలను కొనసాగించే కార్యక్రమాలను ఆమె చేపట్టారు. ఇవే కాక మరెన్నో స్వచ్ఛంద సంస్థలను ముందుండి నడిపించారు. 1998 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోని నాయకుల డిమాండ్ల మేరకు ఆమె ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. పార్టీ ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న ఆమె 1998 ఏప్రిల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. శ్రీమతి సోనియా గాంధీ తొలిసారిగా 1999 ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తరువాత లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలను ఆమె తలకెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లను గెలుచుకుంది. ఇతర పార్టీలతో కలిసి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో ఆమె రాయ్బరేలీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని పదవి కూడా చేపడతారు అన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే ఆమె ప్రధాని పదవికి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నడిపించారు. యూపీఏ చైర్పర్సన్గానే కాక పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆమె వ్యవహరించారు. సామాజిక, ఆర్థిక ప్రాధాన్యతలతో ప్రభుత్వానికి వివిధ సూచనలు, సలహాలు అందించే జాతీయ సలహా కమిటీ చైర్పర్సన్ గాను మే 2006 వరకు ఆమె వ్యవహరించారు. ఆమె నేతృత్వంలోనే జాతీయ సలహా కమిటీ అందించిన సూచనల మేరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, మధ్యాహ్న భోజన పథకం, జవహర్లాల్ నెహ్రూ పట్టణ రూపాంతరీకరణ మిషన్, జాతీయ పునరావాస విధానం వంటి ఎన్నో కీలక పథకాలు అమల్లోకి వచ్చాయి. సోనియా గాంధీ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. బాల్యంలో సోనియా గాంధీకి ఫుట్బాల్ ఆట పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. తన ఇంటి చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడేవారు. పెళ్లి కాక ముందు ఆమె వెల్లింగ్టన్ క్రిసెంట్ హౌస్లోని బచ్చన్స్తో కలిసి నివసించేవారు. జనవరి 26, 1968లో రాజీవ్ గాంధీ మరియు సోనియాల నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది ఫిబ్రవరి 25 వసంత పంచమి రోజున ఈ జంటకు వివాహం జరిగింది. దశాబ్దాల క్రితం రాజీవ్ గాంధీ తల్లిదండ్రులైన ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీల వివాహం కూడా ఇదే రోజున జరగడం విశేషం.
పెళ్లికి ఒకరోజు ముందు ఏర్పాటు చేసే మెహందీ కార్యక్రమం బచ్చన్స్ ఇంటిలో జరిగింది. వివాహం కాక ముందు ఆమె ఫ్రెంచ్ భాషలో అనర్గళంగా మాట్లాడేవారు. పెళ్లి తరువాత ట్యూటర్ సహాయంతో హిందీ నేర్చుకున్నారు. రాజీవ్ ప్రపంచం పేరిట ఆమె 2 పుస్తకాలను రాశారు. 1922 నుంచి 1964 మధ్య పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఫ్రీడమ్స్ ఆఫ్ డాటర్, టు ఎలోన్, టు టుగెదర్ పేరిట 2 వాల్యూమ్లుగా అనువదించారు. పర్యావరణం, మహిళలు, పిల్లల సాధికారత, సంక్షేమం వంటి విషయాల పట్ల ఆమె ఆసక్తి ఎక్కువ కనబరుస్తారు. ఇవే కాక దేశంలో సమకాలీన అంశాలు, దేశ సంస్కృతి మరియు గిరిజన కళలు, దేశ చేతి వృత్తులు, చేనేత కళలను అధ్యయనం చేయడం, సాంప్రదాయ సంగీతంతో పాటు జానపద సంగీతం పట్ల కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఆయిల్ పెయింటింగ్స్ కు సంబంధించి న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుంచి ఆమె డిప్లొమా కూడా పొందారు. ఇకపోతే సోనియా గాంధీ రాజకీయ జీవితం గురించి క్లుప్తంగా చర్చిస్తే 1997లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యారు. 1999లో 13వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఈ ఏడాదిలోనే ఉత్తరప్రదేశ్లోని అమేధి మరియు రాయ్బరేలీ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ఆమె 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. 2004 సాధారణ ఎన్నికల్లో ఆమె రాయ్బరేలీ నుంచి గెలిచారు. మే 16, 2004లో 15 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన యూపీఏ ప్రభుత్వ నాయకురాలిగా ఎన్నుకోబడ్డారు. 2006లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి మరోమారు ఎన్నికయ్యారు. 2009లో లోక్సభ ఎన్నికలలో రాయ్బరేలీ నుంచి ఆమె 3వసారి ఎన్నికయ్యారు. 2014 లోక్సభ ఎన్నికలలో రాయ్బరేలీ నుంచి 4వసారి నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టారు. కొడుకు, కూతురు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం, అనారోగ్య కారణాల చేత సోనియా గాంధీ యాక్టివ్ పాలిటిక్స్ కు దాదాపు దూరమయ్యారు. ఇందులో భాగంగా 2024లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.